దేవుడు ఎప్పుడు పోతున్నాడు? మందగాడికి దేవుడు అన్నా పెద్దవాడు కోయడు బొమ్మల కల్లార చూసిండు. తమ్ముడాని అలా బలై తీసుకున్నాడు. తెల్లవారుతున్నది పొద్దున్నది పొద్దున్నది తెల్లవారుతున్నది. అక్క చూడవయ్యా కొన్ని రోజుల పొద్దు కలవంగా మంద మీద ఎప్పుడు ఎప్పుడు కావాలి పట్టినాడు. ఆనాడు దేవుడి దగ్గర ఏమున్నదైనా కమ్మిడి కారణాల గుట్ట మీద దేవుడు ఎప్పుడు బాగా గుమ్మడి పరిచినాడు. ఆ గుట్ట మీద పడుకున్న మాట దేవుడు మీరయ్యా. స్వామి కూడా వారు ఎప్పుడు అనుకున్నాడు? అనుకున్న దేవుని గడపడి ఎవరు వద్దకున్నారు? పండుకున్న స్వామి కుల వారు కలలోపడ ఎవరు వద్ద ఉన్నారాట? సూర్య చంద్రుడు రానవత్త ఉన్నారు. దేవుని కళ లోపల ఎవల వాడకులుగా రత్త ఉన్నాయి. గుడుగున్నది, గుండ ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, పూలు ఉన్నాయి, పూజారి ఉన్నాడు. ఆడికెళ్ళి తిరుపతి గుళ్ళు దేవునికి ఎప్పుడు రత్త ఉన్నాయో తిరుపతి గుళ్ళ గుడుగున్నది, గుండ ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, పూలు ఉన్నాయి, పూజారి ఉన్నాడు. గోపురాలు ఉన్నాయి, పూలు ఉన్నాయి, పూజారి ఉన్నాడు. దేవునికి పూజలు అనిపిస్తున్నాయట.
చెప్పేది నా మాట దేవుడు పెట్టు కలగాలి నా మాట గొల్ల పూరి తోడు ఆనాడు మొదలు కావాలి గురించి ఎంత కట్టబడ్డారో నీకే గుర్తురా లగ్గమంటే లగ్గం కాలేదు కానీ నాగేమి నాకైంది ఈయన కాలంలో పుట్ట మీద నేను వండుకున్నా
వెళ్ళిపోతావు తమ్ముడా, ఏ దేశం వెళ్ళిపోతావు తమ్ముడా, అది కాకపోతే తమ్ముడా 12, 12, 24 ఏళ్ళ పొద్దు మన కోరుతున్నది తమ్ముడా. ఈరోజు తమ్ముడా పువ్వుల మీద బుద్ధులు పుట్టినవి, పూజల మీద బుద్ధులు ఏనాడు పుట్టిన తమ్ముడు వీరయ్యా. నువ్వు లేకపోతే తమ్ముడా మందలేదు తమ్ముడా, మందలేకపోతే తమ్ముడా నువ్వు లేవు తమ్ముడా. ఈడికి 12, 12, 24 ఏళ్ళ పొద్దుకుంది మన అందరికీ అర్థమైనవరా. పువ్వులు కావాలంటే పూజలు కావాలంటే నా తమ్ముడా వీరయ్యా. నటు నడి మంద లోపల తమ్ముడా నువ్వు కూర్చుంటే తమ్ముడా. ఓరి పొద్దుగేడు పూజలు తమ్ముడా, పూజలు ఎత్త కదా తమ్ముడా, పూజలు ఎత్త కదా తమ్ముడు, పొద్దుగేడు పూజలు మాతుగేడు పూజలు నా తమ్ముడా వీరయ్యా. పూజారి గాడలు నువ్వు పోయేది లేదు, పూజారి తొడలు నువ్వు పోయేది లేదు. నడి మండ లోపల కూర్చుండే పొద్దుగేడు పూజలు మాపుగేడు పూజలు నా తమ్ముడు వీరయ్యా. అలనాటి కాలం లోపల తమ్ముడా తల్లి బొల్లికే పాలు తిరిగి నువ్వు బతికిన తమ్ముడా. నీకు కనుకనే అవే పాలు తీసుకొచ్చి పూజలు ఎత్తగా తమ్ముడా. చేడవారని పాత్ర ఉదకాల దగ్గర వచ్చి పొద్దు పూజలు మాట్లాడుకుని 40 పూజలు చేపిస్తానంటావా. నేను చెప్పేది ఒక్కటే ముచ్చటున్నది. మిగతా వాళ్ళు వచ్చి సినిమాలో ఖాళీ ఇట్లా ఉట్టుకులాడుకుంటే అలా అవసరం అమ్మైపోతుంది. ఇక్కడ ఉండు నా తరం కాదు, నేను గురువే అంటే గురువుల మించిన శిష్యుడే కావాలి. మరి తమ్ముడా మీరే పూజ బయలుపోతున్నావు అని కాదు మందరం కాదు కాబట్టి నువ్వు ఉన్నవాడు చేరుపడుకుంటే పోతే మా అన్న మాక పిల్లలేదు. మరి ఒకవేళ గొర్రె పొడలు ఇట్లా గొర్రె పిల్లలు పోయి చిన్నవాడి కాపాయ వతడు వాడు వలనాడు కాడమాడు మాటలంటారు. ఇవాళ చదివి పెట్టిపోతామంటున్నా.
పుట్టినాడు ఏమినా కుర్రోనా కళ్ళు కనిపిస్తారేవా ఏనాడు రంగా నీ మనసుల భయము లేదా ఏడుకునేవిన వారే అనరాని మాటలంటారు ఎన్ని మాటలు కాదు కడగలవు కాదు ఓకే ఉంటే వరంగల్లు పడ్డవే రాసు చేల పడంగానే కాబోయే వచ్చి గుంజుకుంటే నీ గొంగడి కొట్టనేము నువ్వు వరంగాయి ఉడు పెట్టురా పెట్టిన పెళ్ళ కూడా విలువే ఉన్నది ఒకవేళ కాబోయే వచ్చి అనరాని మాటలంటే ఒకవేళ అనరానికి వీళ్ళ కోపం ఇట్లా ఉన్నట్టు ఉంటే దాన్ని తిట్టాలని మనసత్తా చూడు దాన్ని లోపల తిట్టాలి నువ్వు తిట్టకు ఒకవేళ తిట్టే విధానం లోపల గొడవ మీద పెట్టి వాళ్ళు తిరిగితే వాళ్ళ పాపని వాడే పోతాడు మన పుణ్యాలు అనుకుంటాము బుద్ధి కాలం చెప్పిండు పూజారి జడల బయలు లీగలని పోతున్నా నీ బొమ్మ మన ఎప్పుడు రాడుతుంది నా బొమ్మ నీకు మన ఎప్పుడు రాడుతుంది లోపల ఇల్లుడ విద్యపుల్లి గంగబోలు ఇల్లుడ విద్యపతి గంగబోలు అల్లుడ కులబాలు పుట్టినాడు ఎండి బంగారు గుళ్ళు చేరు బంగారు గుళ్ళు దేవేంద్రాది గుళ్ళు అట్టేది ఉన్నది నేను ముత్త
నా మేము ఎవరికైనా కావాలి కొరగా మమ్మల్ని తోలిపోతున్నాం నా పాదకి దొరికినందుకు కొరగా నువ్వు వెళ్ళిపోతున్నావు కొరగా నాకు నది ఎటువంటి దీవెన పెట్టి పోతున్నాను అవ్వాలి ఎప్పటి వరకు ఉన్నది భగవంతుడు ఒక్కదారి అయ్యో 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 తల్లి పొలి ఒరేలు నువ్వు బాధపడుతున్నావు ఆనాడు చేతి చమన్నకు 12 కర వచ్చినప్పుడు వీసాలు పోసుకొని ఏడాడు పుట్టదు ఎన్ని లోపల వీసాలు పోతున్నాడు రోమాల వీసాలు మొదలైన పుట్ట మీద చచ్చిపోయే సమయకాలం లోపల ఎవరు కచ్చిపోవడం పుట్టోలే పోదు వెతుకునే నా పాను నీ పానం అనుకుని మన సత్యపోయే జీవనాన్ని నువ్వు కాపాడుకున్నావు కాబట్టి కట్టినాక మానాడుకున్నంత ఇంటనే 7 రోజులు 16 రోజుల పనులు చేసి నాకు పండుగ జరిపేమంత ఉన్నది పండుగ వేసి నాడుకుంటూ ఉదాహరణ నాడు నా ఎల్లి పడ్డాల మీద నట్టిలో కూర్చోబెట్టేది ఉన్నది నన్ను కూర్చుండబెట్టినాక నిన్ను వండబెట్టి వరవల కడారు తోడి 7 దెబ్బలు నిన్ను కొట్టేది ఉన్నది దెబ్బ కొట్టిన బలము నీవున్నదమ్మా సగం కొట్టుకొని ఊసి సవలెక్క మందులు విడిచిపెట్టవంతం ఉన్నది మందరం నువ్వు బయలుపోతే వాళ్ళ సవలెక్క మంద ఏనాడు వేస్తే పెరిగిపోతామో ముక్కు మొక్కులు ముద్దాలి బంగారు శిలారూపం నాది నిజావతారము
సుట్టం కావాలి కొడుకులు బిడ్డలు కోడికి పడుతుంది అల్లులు బిడ్డలు మధ్య భాగ్యాలు రాలే ఇటువంటి వీళ్ళ ఆశీర్వాదాలు చల్లగా ఉండాలి శివరాచంద్రులు ఉన్నంతకాలం వంశాలు చల్లంగా పడదిల్లని తోటలో మరి ఎప్పుడు అనుకున్నాడు కయ్యల పట్టం ఇరవై కడలేని కయ్యల పట్టం కలకంది కొడుతున్నదాట కాలి కాలి విక్కుతుంటే గుట్ట ఉన్నది లేస్తే గట్ట ఉన్నది ఆనాడు 12 కింద నా తమ్ముడు చెండు గిట్లే పట్టం వెళ్ళి కొట్టింది మరి ఈ కాంతి ఎక్కడ దేవస్తు మరి 7 దాసి వాళ్ళ తరగతి మా కాలవా అమ్మా సుశీల అమ్మా సుభద్ర మంది పురాతన ఇద్దరు కొడుకులుగా మళ్ళా పెరిగారు గత కాదు అయితే 25 మంది బిడ్డలు ఎందుకు అమ్మ చెప్తున్నా అయ్యా అంతే
అయితే 25 మంది బిడ్డలు అంటే సకల వాళ్ళ కాడ మానాడు కులం అంతా మంచిగా గొప్పగా ఎదుర్కొంటారా అలానే కాలం పుట్టిరు అంటే అంటే అబ్బా వాడకు వాడైతే సరే బిడ్డ మీరు వేరే పని కాయంగా పన్నైందా దాచి అలా మేము వేరే పని కాయ అయింది పూత పూసి కాడ కాసి పండు పండింది వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చిన ఆయనే ఆయన అంటే మీ తమ్ముడు మీరే వచ్చింది నా తమ్ముడు మీరయ్యా పోతా నా తమ్ముడు ఎత్తుకొని వస్తానని అక్కడండి
తమ్మి అక్క చూడగా చెప్పారా ఓ పుట్టులేదు నిన్ను చూడలేదు ఏమించలే అక్క దేవుని కాదు నరన నేను నరనే కాకపోతే అయితే పూజారి జాడలో బయలుదేరి వచ్చిన మా తల్లి తమ్ముడా బీరయ్య పూజారి జాడలో ఎప్పుడు బయలుదేరి వచ్చిన దేవతలను దేవతాంగ అవతారం ఎత్తుతావా మరి ఏ రాజ్యం పోయేది లేదు ఏ దేశం నువ్వు పోయేది లేదు తమ్ముడా లోపట ఎడమయ్యండి పో చేయండి గుళ్ళు కట్టిస్తా కుట్టిన బంగారం వచ్చి బంగారు గుళ్ళు కట్టిస్తా ఎండి బంగారు గుళ్ళు చీర బంగారు గుళ్ళు దేవేంద్రాల గుళ్ళ లోపల ఈ అయ్యల పట్టం లోపల ముక్కు మొక్కులని ముద్దాది బంగారు శిల అవుతారు ఎత్తు ఎత్తుతే హే నా తమ్ముడ బీరయ్యా మన ఊళ్ళో కోటి వేల కోమట్లున్నారు ఆ కోమట్ల తీసుకొచ్చి పొద్దేడు పూజలు మాపేడు పూజలు నా 70 పూజలు ఏపిస్తా తమ్ముడా అయ్యో కోమట్ల కోమట్లకి ఎక్కువ పూజలు గాయం చేస్తాను నాకు పూజ ఎప్పుడే కూర్చున్న కాడ ఒకరే ఇటు కొడతారు అటు కొడతారు అటు కొడతారు అని ఎప్పుడు పూజ చేస్తారు నాకు ఇక అయితే కోమట్ల పూజ 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 నీకు పనికిరా కోమట్ల పూజ నీకు పనికి రాకపోతే మన ఊళ్ళో కోటి వేల బ్రాహ్మణులు ఉన్నారు పూజ చేపిస్తా తమ్మి అయ్యో బ్రాహ్మణుల పూజలు అలాగే ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఎక్కడే నీళ్ళు దొరకపోతే మరుగు నీళ్ళ మీద చదువుకుని ఆడ ఏమంటారు బ్రాహ్మణుల పూజ భట్టు పూజ అసలే అయితే బ్రాహ్మణుల పూజ నీకు పనికిరాదంటావు తమ్ముడా వీరయ్య మన ఊళ్ళో కోటి వేల బలివళ్ళు ఉన్నారు మన వాళ్ళని తీసుకొచ్చి పూజ చేపిస్తా తమ్మి ఏ బలిల పూజ అసలే పనికిరాదు నాకు ఎవరో నేను అడబిడ్డనైనందుకు నా చేత నీకు పురుగు ముట్టని పువ్వుల కప్ప ముట్టని గౌతమ్ శ్రీడవాలని పత్రి ఎంగినాని గుతుకాలు అటువంటి గుతుకాలు తీసుకొచ్చి పొద్దేడు పూజలు మాపేడు పూజలు నా 70 పూజలు నా చేత ఎత్తదమ్మి నువ్వు కనుక నా పాదాలు పట్టరాదు నాకు పూజ చేయరాదు
కాలు కడగలను అసలు కలగడని అంటాను. సరే తమ్ముడు వీరయ్య కోమట పెట్టి పూజ చేపిస్తారంటే కోమట పూజ కొత్తిమీర పూజ అన్ను. బ్రాహ్మణ పెట్టి పూజ చేపిస్తారంటే బ్రాహ్మణ పూజ పనికిరాదన్ను. బలి వల్ల తీసుకెళ్ళి పూజ చేపిస్తారంటే వాళ్ళ పూజలు ఎందుకు అక్కరాలే. మరి నీకు దగ్గర పూజారి ఎట్లుండాలి తమ్మి? అక్క నేనే అంటే నాకంటే 7 మంది ఎక్కువ ఉండాలి. నేనంటే నాకంటే 7 మంది ఎక్కువ ఉండాలి. అటువంటి పూజాతో పూజ చేయించుకుంటా. ఆ కమ్మంగారి కార్యదేవి వినాయక పూజారి ఎట్లా ఉండాలని అంటావా? నేను 3 ముళ్ళు దునుకుతాను. నాగదాకా పూజారి 6 ముళ్ళు దునుకాలి. 6 ముళ్ళు ఇట్లా నేను ఇట్లా దునికినటువంటి నాగదాకా పూజారి 12 దునుకాలి. నా తలపాద మీకు ఎగిరిపోయి పూజారి తలపాదలు కొట్టే పూజారి జాడలో నేను బయలుపోతా. గురువే అంటే గురువుని మెచ్చిన శిష్యుడే కావాలి. శిష్యుడే అంటే గురువుని మెచ్చిన పూజారి కావాలని భగవంతుడికి ఏ మాట వలికినప్పుడు తమ్ముడా తమ్మి సరే తమ్మి అయితే ఇక నువ్వు పోతావురా? పోతా. ఇక నువ్వు పోతావా? పోతా. పోతావురా? పోతావురా? పోతా. నువ్వు అలాగే ఎటు పోతావు? పూజారి. అయితే పూజారి కావాలంటే ఓడేనా? ఓడే నీ సల్లం దేవుడు పోతా. ఎవరా తమ్ముడు గమ్మతులుగా సిలిక లెక్క ఎర్ర తమ్ముడు ఎర్రగా మాటతో పోలే తమ్ముడా వీరేష పోయాలి ఎడాల బయలుదేరి పోతావు కానీ నీకు ఆకలైన కాడ అన్నవాళ్ళు పెట్టాలి. నువ్వు పైన కాడ నీళ్ళే బలియాలి. తమ్ముడిని తయారు చేసి దాగనంతనాని చెప్తా ఉన్నది. అయ్యో సబ్బు పట్టుకద్దా కొద్దిగా 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 అయ్యో అయ్యో ఇది ఏం సబ్బు అనుకుంటున్నావు? ఇది లచ్చక సబ్బు లచ్చక సబ్బు లచ్చకో సబ్బు ఉంటుంది గుట్టకో సబ్బు ఉంటుందా? అట్లా కాదు ఇది లక్ష సబ్బు. ఇది అరగడానికి పెట్టినాం అనుకో ఇలా బంగారు ఖై వెళ్తుంది. అంటే అడిగిరా కమ్మి మరి చెప్పి కాదని చెప్పి చేసుకుంటావా తమ్మి సబ్బుతోటే? ఈ సబ్బులా సబ్బు వేస్తారే మెచ్చలేవా నువ్వు? ఇంకేం కావాలి మరి? నువ్వు వినోడు వినోడు ఏమంటారు చెవుల్లాను
ఏ మంచిగా తెలియదు నువ్వు మొక్కు కట్టే మొక్కు టిన్ను పోగు రూమాలు టిన్ను సన్న పాయించి సవగట్ట పోగులు పిక్కలు విడిగచ్చి నడుగునా అందరూ లోపల బంగారు ఈ లోపల ఎప్పుడు తినాలి అందరూ వాళ్ళు గచ్చి తమిళ ఎత్తికి ఎప్పుడు చుట్టినాది భగవంతుడు అక్కమాయకాలి కళ్ళ దగలగా మెత్తున్నాడు తమనికి జిట్టెత్త జరుగుతుంది మరి ఎడకున్న కళ్ళకున్న కాడక తీసిన అది తమనికి జిట్టి చుక్కంట పెడుతున్నది తమలాయిగా తయారైన 66 గుణుల వల్ల ఉన్న పచ్చడి 77 దేవనాల పెరుగు మురకాయ తోటి 300 గుణులు ఎరకాయ తోటి 700 గుణులు దేవతలు తినే అల్ల పప్పాలు బెల్ల పప్పాలు 66 గుణుల తోటిలైన బంగారు పళ్ళని తీసుకొచ్చింది బంగారు పళ్ళ తమని తోట మీద కూతున్న పెట్టి తమని గౌరవ అల్లం పెట్టింది భగవంతుడు బోరు వెళ్ళం అయ్యారా ఆ కమా కలిగిన చేతను ఏనాడు బోధిన్నవు తమ్ముడా తమ్మిగా పోతావా అక్క పొమ్మంట పోతా ఎత్త పోతావురా నువ్వు ఎక్కడ అత్త పోతావంటావా తమ్ముడా నిన్ను కాదినప్పుడు గుర్రాల సోవాల గుర్రాన్ని కాదినా గుర్రం మీద వెళ్ళిపోమన్నా పోలే భగవంతుడే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.
మౌలేని ముద్దాలి బంగారి శిలా అవతారం ఎత్తుతా పాలువాడు అయితే పారిపోవాలి నా రక్త సంబంధమైన కొంగులవడం చెల్లెదలవాటి నేను పెడతాల కొంగు దాపుకున్నా మీద చెల్లెదలవాటి పెడతాల కొంగు దాపుకున్నది నువ్వు నత్తవాడి వాడు ఆనాడు నా కొంగు పడ్డనాడు దేవుళ్ళ దౌతులు వచ్చి నా తోటి ఏ వల్లలు తమ్ముడగా అయ్యయ్యో పిల్లగాడు నీకు దొరికిండు సాదుకుంటావో సంపుతావో ఎత్తెత్తవో ఏలుకుంటావో అన్నవో రే 66 ఓట్ల 4 గణాలకు 33 ఓట్ల ముద్ర గణాలకు సూర్యగణాలకు దేవాల గంగలు ఆనాటే మాటిచ్చిన ఆనాడు నేను లగ్గమని దేవుడితోటి మాట తీసుకున్నా నేను లగ్గమాడలేదు ఎల్లెలు వండుకొని ఎదురు పొద్దు మీద నిన్ను వేసుకున్నా అమ్మను మరిపించా అయ్యను మరిపించా అయ్యను మరిపించా తమ్ముడా అమ్మను మరిపించా